అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన దీపశిఖ నుంచి అవుట్సోర్సింగ్ అనే కథ. ఆదివారం అయినా కాస్త రెస్ట్ తీసుకోకుండా ఊరంతా తిరిగి వాకిట్లో అడుగు పెట్టానో లేదో మా పెద్ద మనిషి ఎదురై, ఇదిగో నువ్వు ఇంట్లో ఉండనప్పుడు మన ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తావు అందరికీను, కట్ చేయించేసేయ్ వెధవ ఫోను, నాకు ఇంట్లో ఉండి కూడా క్షణం విశ్రాంతి లేకుండా అయిపోయింది అని విసుక్కున్నారు. నేనున్నానో లేదో ఫోన్ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా మనకి ఫోన్ ఇప్పుడొచ్చిందా అందరినీ కేకేసి నేను నెంబర్ ఇచ్చేందుకు? 30 ఏళ్ల నుంచి ఇదే నేను, ఇదే ఇల్లు, ఇదే ఫోను. ఇదివరకు 6 నెంబర్లు, వాటి ముందు ఇప్పుడు ఇంకో 2 తగల్చడమేగా. మన నెంబరు ఎవరికి తెలియదని? అసలు ఇంతకీ ఏమిటి అంత ముఖ్య సమాచారం? నేను కనబడగానే విసుక్కోవడం తప్ప కాస్త మంచిగా చెప్పలేరు. ఫోను లక్ష్మి దగ్గర నుంచి 3 సార్లు చేసింది. రేపు మీ అందరికీ మినర్వాలో డిన్నర్ అట. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడట. ఇంటిల్లి బాదిని రమ్మని మరీ చెప్పింది. హోటల్ భోజనాలు చేయడం ఇంక నా వల్ల కాదు, చచ్చిపోతున్నాం. ఒక్క మహాతల్లి కూడా 4 మెతుకులొండి చారేసి అన్నం పెట్టలేకపోతోంది. చివరికి తద్దినం కూడా క్యాటరింగ్ వాడికే అని నాకిష్టం లేనట్టు మాట్లాడాను మా ఆయన్ని సంతోషపెట్టేందుకు. నీకు ఇష్టం లేకపోతే మానేయి, ఊరెళ్ళావని చెప్తాలే. కాకపోతే కొడుకు అమెరికా వెళ్ళనందుకుగాను ఉడుక్కున్నావు అనుకుంటారు. మీరు కాసేపు మాట్లాడకండి, చిరాకొచ్చేస్తోంది. మనవాడు అమెరికా వెళ్ళకపోవడానికి కారణం అవకాశాలు రాక కాదని చెప్పి అందరినీ ఒప్పించలేక నా తల ప్రాణం తోక్కొస్తోంది. ప్రాణం జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు. ఓహో, ఇంక లక్ష్మి కడసారి కందిగింజగాడిని కూడా ఆ భూతల స్వర్గానికి పంపేస్తోందన్నమాట. ఇంక మొగుడు పెళ్ళాలిద్దరూ చిలక గోరింకల్లాగా స్కూటర్ వేసుకు తిరగచ్చు. గరిట్లో హల్వా చేసుకుని దాంట్లోంచే చెరో కాస్త నోట్లో పడేసుకోవచ్చు. 6 నెలలు ఇండియాలో, 6 నెలలు అమెరికాలో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి పెళ్ళిళ్ళు అక్కడికి, అక్కడి పుట్టినరోజులు ఇక్కడికి క్యాసెట్లలో ప్రయాణం చేయొచ్చు. అసలు ఇదివరకు మన ఊరు ఎలా ఉండేది? ఎక్కడ చూసినా పిల్లలే. 10th చదివేవాళ్ళు, ఎంట్రన్స్లకు చదివేవాళ్ళు, ఇంజనీరింగులు, డాక్టరీలు చదివేవాళ్ళ పరీక్షలు, ఎంట్రన్స్లు, ట్యూషన్లు. అందరు పిల్లలకి ఒకటే లోకం. పరీక్షలు అవ్వగానే మళ్ళీ పరీక్షలు, ఇంకో పరీక్షలు. ఇవన్నీ రాసి పాస్ అయి పిల్లలంతా ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? మన హైదరాబాదు రైతులు వదిలేసిన ఊరు అయిపోదు కదా. సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, చివరికి శిల్పారామం వెళ్ళినా కనిపించేది వయసు మళ్ళిన జంటలే. పసిపిల్లలు ఏమైపోతున్నారు? చిన్న జంటలు మన వాళ్ళ ఇళ్లలో ఏ పండక్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ కనిపించడమే లేదు. మనలాంటి వాళ్ళంతా తినడం, తిరగడం, ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా చేస్తూ ఉండడం. ఆరోగ్యం బాగానే ఉంది, ఢోకా లేదని ధైర్యం తెచ్చుకోవడం కోసం టెస్టులు చేయించుకోవడం. ఆరోగ్యం చూసుకోవడం ముఖ్యం కాదని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవ్వడూ అనడు. కాకపోతే ఈ ఢోకా లేని ఆరోగ్యమైన శరీరాలతో ఏం చెయ్యాలో ఎవ్వరికీ తెలియదు. ఎటువంటి పరోపకార చింతన లేకుండా బతికే మనుష్యులున్న ఈ సమాజంలో ఎవరైనా ఏ వ్యాపకం చేపట్టగలరు? మా చిన్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని కొందరిళ్లల్లో స్టీల్ డబ్బాలు తోమి బట్ట పెట్టి రోజు శుభ్రంగా తుడిచి బోర్లించేవాళ్ళు. హాల్లో కూర్చున్న అతిథులకి అవి వంటింట్లో మెరుస్తూ కనిపించేవి. వంటలో వాడుకునే వెచ్చాలన్నీ పాత డబ్బాల్లో ఏ మూలో ఉండేవి. ఈ శరీరాలను చూస్తే నాకు ఆ స్టీల్ డబ్బాలు గుర్తొస్తున్నాయి. ఏ గాంధీ అన్నా మళ్ళీ పుట్టి మనమంతా ఏం చెయ్యాలో చెప్తే బావుణ్ణు. స్వతంత్రం కోసం పోరాడేందుకు లేదు, పోనీ ఇంగ్లీష్ వాళ్ళనే మళ్ళీ రమ్మని పోరాటం చేద్దామా?
అయినా అది కూడా ఒక రకంగా అవుతూనే ఉంది కదా. 300 ఏళ్ల క్రితం కమ్యూనికేషన్స్ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు నానా అవస్థలు పడుతూ పడవల్లో ప్రయాణం చేసొచ్చి మనల్ని పాలించలేక వాళ్ళ చావు వాళ్ళు చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరూ అంత కష్టపడకుండానే పనులైపోతున్నాయి. అయినా వాళ్ళిది వరకు వ్యాపార అభివృద్ధి కోసమే కదా మన దేశం వచ్చింది. ఇప్పుడు కూర్చున్న చోట నుంచి కదలక్కర్లేకుండానే మన దేశం నిండా సీమ సరుకులే. చింతపండు నుంచి తాళం కప్ప దాకా, పెన్సిళ్ళ దగ్గర నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ సగం ధరకే దొరుకుతున్నాయి. కాకపోతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూసేస్తూ ఉండడంతో మన మగాళ్ళంతా విఆర్ఎస్లు తీసుకుని వంటింట్లో మన వెనకాలే తిరుగుతూ ఉండడం చేతనున్ను, పిల్లలంతా రెక్కలు తగుల్చుకుని సీమలను బాగు చేసేందుకు ఎగిరిపోవడం చేతనున్ను మనకి ఆ సగం ధర పెట్టుకునే స్తోమత కూడా లేదన్నది వేరే విషయం. ఇంకో పని చేయొచ్చు. సీమ సరుకులు ఎలాగూ క్రెడిట్కి ఇవ్వరు కాబట్టి మన విఆర్ఎస్లో వచ్చిన డబ్బులకి బ్యాంకు వడ్డీ గిట్టుబాటు అవ్వట్లేదు కాబట్టి ఆ డబ్బులతో ఆ సరుకులు కొని వాయిదాల పద్ధతి మీద మన వాళ్ళకి అమ్మితే ట్రేడింగ్ చేసినట్లు ఉంటుంది. మనకి కాస్త కాలక్షేపం అవుతుంది, పరిచయాలు కూడా పెరుగుతాయి. అయినా మన పిల్లలు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించడం ఒక రకంగా చూస్తే మన దేశంలో తల్లులు సాధించిన ఘన విజయమే. డ్వాక్రా మహిళల్లాగన్నమాట. ఆ ముక్క హిల్లరీ క్లింటన్ కూడా ఒప్పుకుంది. కానీ అక్కడికి వెళ్ళిన పిల్లలు కాస్త తిరిగి చూస్తే కదా సర్క్యూట్ పూర్తయ్యేది. వెళ్ళగానే కారు, ఓ ఇల్లు కొనేసుకుని డబ్బులు లేవో అని గోల పెట్టడం, వాళ్ళ జీవితం అంతా ఇన్స్టాల్మెంట్స్ కట్టడం. మరి వీళ్ళు కట్టుబానిసలవరా? కాకపోతే రేట్ ఎక్కువ, అంతే తేడా. అలా చేయడంలోనే ఉంది తెల్లవాడి తెలివి. మరి మా చిన్నప్పుడు తిని తినక కూడా ఇంటికింత పంపేవాళ్ళం. ఏవండి మాట మళ్ళీ ఏం గుర్తొచ్చింది? అది కాదు, మనం బెంగుళూరులో ఉన్నప్పుడు మన ఇద్దరికీ కలిపి 800 వచ్చేది కదా, ఇంటికి ఎంత పంపేవాళ్ళం? 150. అయినా 40 ఏళ్ల నాటి సంగతి ఇప్పుడెందుకు? నువ్వెవ్వరికీ పంపక్కర్లేదుగా. నే బతికున్నన్నాళ్ళు ఎవరో ఒకరికి పంపడమేనేమిటి? మరి ఇప్పుడు ఇద్దరూ ఇంతంత సంపాదిస్తూ కూడా నిక్కీ నీలిగి నెలకి 200 పంపి అంత ఖర్చు ఎందుకయిందని అకౌంట్ అడుగుతారేమిటి? నిజంగానే వాళ్ళు డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి నీకు ఆ సమస్యలేం లేవుగా. ఇంకోళ్ళు నీకెందుకు? అందరూ మనకెందుకులే అని ఊరుకోబట్టే మనమంతా ఇలా ఉన్నాం. మన దేశము తగ్గట్టే ఉంది. అమెరికాలో ఉన్న మన వాళ్ళ పిల్లలు ఒక్కోళ్ళు వాళ్ళ ఇంటికి నెలకి కనీసం $500 పంపిస్తే మన ఇండియా ఎకానమీ ఎంత మారిపోతుంది. అందరం ఎంత హాయిగా బతకచ్చు. డిస్కౌంట్లో ఎన్ని టెస్టులు చేయించుకోవచ్చు. మన హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీల లాంటివి ఎంత బాగుపడిపోతాయి. ఎంత నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఎన్ని 5 స్టార్ ఓల్డేజ్ హాస్టల్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఎంసెట్ కోచింగ్ సెంటర్లకి డిమాండ్ తగ్గేలా ఉంది. ఈ లైన్ బాగుంటుంది కదా. నాకు తెలియకడుగుతాను, ఈ పిల్లకాకుల్ని బతిమాలేదేమిటి? అసలు మన ఇండియా పాస్పోర్ట్ ఉంచుకునేందుకు సంవత్సరానికి $1000 మన దేశానికి కట్టమనాలి. అలా చేసినా మన దేశానికి బోల్డ్ డబ్బు వస్తుంది. వింటున్నారా? అమ్మ తల్లి, నీకెవ్వరూ ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఇవ్వరు కానీ అనవసరంగా రొష్టు పడకు. ఆ తంటాలన్నీ పడడానికి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. కౌసల్య బట్టలు తెచ్చి ఇందాడి నుంచి నిలబడుంది. దాని సంగతి ఏమిటో చూడు. అంత మర్యాదగా యు ఆర్ డిస్మిస్డ్ అని మా ఆయన డిక్లేర్ చేశాక ఇంకా అక్కడ వేళ్లాడుతూ అవాకులు చెవాకులు మాట్లాడి ఆ పైన విందు భోజనం చేయడం ఎందుకులే అని బయటకొచ్చి పద్దు చూడడం మొదలెట్టాను. నేను కాస్త మాట్లాడే మూడ్లో ఉంటే ఎలా తెలిసిపోతుందో అవతల వాళ్ళకి. నేను నోరిప్పకుండానే కొత్త సబ్జెక్ట్ ఓపెన్ చేసింది కౌసల్య. అమ్మా, మన పాపం మేడుందమ్మా.
దాన్ని అందరం అమెరికా పాపం అంటాం కదా, తెలియనట్టు కొత్తగా అడుగుతావే. అక్కడనే. ఏ ఊళ్ళో ఉందమ్మా? ఎక్కడోలే, నీకెందుకు, నువ్వేమైనా పోతున్నావా? నే బోను కానీ మీ ఆయన పోతాడా? పంపేయి, ఇల్లు పెళ్ళాం అంటే ఏమిటో తెలిసొస్తుంది. లే అమ్మా, పిల్లగాడు పోతానంటున్నాడు. 1,00,000 మనం ఖర్చు పెడితే ఒక ఆయన పంపిస్తానంటున్నాడు. ముంగల మన రేషన్ కార్డు వంటిది తెప్పియమంటుండు. పొద్దుమింకి సురేష్ను తోల్పిస్తా, జరానికి కాగితాలు నింపనీకి చూపి, పైసల సంగతి మా ఇంటాయనతో అనేవు అని బట్టలు అప్పచెప్పి మళ్ళీ మూటెత్తుకుని వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు దీని కొడుకు కూడా అమెరికా వెళ్ళిపోతాడా ఏ గోల? ఛ, దుబాయ్ అయితే అర్థం చేసుకోవచ్చు. అయినా వాడెక్కడికి పోతే నాకెందుకుట? ఆ కాగితాలేవో నింపి పెడితే వాళ్ల తంటాలు వాళ్ళు పడతారు. అసలు వాడి చదువు కోసం కౌసల్య బోల్డ్ ఖర్చు పెట్టింది కానీ 3వ అటెంప్ట్లో కానీ 10th గట్టెక్కలేదు. వాడికి చదువు వచ్చి రావడం లేదని గ్రహించాక వాళ్ళమ్మ ఇంక డబ్బులు ఇవ్వడం మానేసింది. ఆ తర్వాత వాడు అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి మా వీధి చివర వినాయక చవితి చందాలప్పుడు, అయ్యప్ప పూజల్లోనూ, ఓట్ల పండగలప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఒంటరిగా అయితే ఎప్పుడూ ఉండడు. నన్ను చూడగానే ఎందుకో పారిపోతాడు. వాళ్ళ నాన్న తిట్టగా రాత్రిళ్ళు అప్పుడప్పుడు కొన్ని బట్టల్ని ఇస్త్రీ చేస్తాడని చెప్పి వాళ్ళమ్మ మురిసిపోతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనలో చాలామంది కన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుందని ఒప్పుకోక తప్పదు. మొగుడు పెళ్ళాం కలిసి 5 ఇళ్లలో బట్టలు ఉతికి ఇస్త్రీలు చేసినందుకు గాను నెలకి 4,000, పైన పొడి ఇస్త్రీలు చేసి కనీసం 2,000, 50,000 ₹4 వడ్డీకి తిప్పి 2,000, సొంతింట్లో వీళ్ళకి తోడుగా 3 గదులు అద్దెకిచ్చినందుకు 3,000, ఇలా అన్నీ కలిపితే దరిదాపుగా 10,000-11,000 నెల తిరిగేటప్పటికి కళ్ళ చూస్తారు. ఆడపిల్ల ఎప్పుడో పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఉన్న ఒక్క ఈ బడుద్దాయిని అమెరికా పంపడం ఎందుకో? అయినా అక్కడి వాళ్ళకి వీడితో ఏం అవసరం పడిందబ్బా? వీళ్ళని కూడా అమెరికా వాళ్ళు రాణిస్తున్నారంటే మరి ఇప్పటి వరకు అక్కడ చేరిపోయి కాలర్ ఎగరేసుకు తిరిగే వాళ్ళ పరువు ఏం కావాలి? ఏమిటో నాకే అంతా అయోమయంగా ఉంది. నాకున్న గొడవలు చాలవన్నట్టు ఖమ్మం నుంచి మా వారి కజిన్ ఒకడు ఫోన్ చేశాడు. వదినా, నీతో పనుండి హైదరాబాద్ వస్తున్నాను, ఏం అనుకోవు కదా? అనుకోవడానికే ఉందిలే, పని కాకపోతే నువ్వేమీ అనుకోపోతే చాలు. నువ్వు తలుచుకుంటే కానంత పెద్దదేం కాదులే. నీకెవరైనా ఐపీఎస్ వాళ్ళు కానీ క్లాస్ 1 ఆఫీసర్లు కానీ తెలిస్తే ఒక అర్జెంటు పని చెబుదామని. నాకెవ్వరూ పెద్దగా తెలియదయ్యా బాబు. మా అమ్మవైపు వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ నేను టచ్లో లేను. ఏనాడు ఎవరిని సాయం అడగలేదు. హాయిగా డబ్బు పడేస్తే చేసి పెట్టేవాళ్ళు కొల్లలున్న మన దేశంలో నా బోటిగాళ్ళ రికమెండేషన్ ఎందుకు? ఇదేం కాని పని కాదొదినా. మా వాడికి అర్జెంటుగా పాస్పోర్ట్ కావాలి. తత్కాలం ఉందిటి కదా, త్వరగా రావాలంటే పెద్ద ఆఫీసర్లు సంతకం పెట్టాలట. అనుకోకుండా అమెరికా ఛాన్స్ వచ్చింది. వీణ్ణి కూడా పంపేస్తే ఇంక మాకు దిగుళ్ళుండవు. ఏమిటి మరి, రమ్మంటావా? సరే రండని ఫోన్ పెట్టేశాను. వీడు ఇంటర్ పాస్ అయ్యేటప్పటికే పెద్దలు దిగొచ్చారు. అలాంటిది వీడికి కూడా అమెరికా ఛాన్సా? ఏమిటి, ఎక్కడో ఏదో విపరీతం జరుగుతోంది. సాయంత్రం కూర్చుని నేను సురేషు ఫారం నింపడం మొదలెట్టాం. సురేష్ వచ్చింది మా ఇంటికి అయినా ఏదో ఆఫీస్కి వచ్చినట్టు నీటుగా సూటు బూటుతో ముస్తాబయ్యి వచ్చాడు. ఇలా మొదలెట్టామో లేదో సుడిగాలిలా వచ్చి పడ్డాడు మా మరిది వాళ్ళ పుత్రరత్నంతో సహా. అతనికి హడావిడి ఎక్కువ. నా చేతిలో ఫారం చూస్తూనే, అప్పుడే తెప్పించేశావా వదినా, నా దగ్గర నింపిందే ఉందిగా అంటూ. అబ్బే, ఇది ఈ అబ్బాయిదిలే, ఇతను మన కౌసల్య కొడుకు అని చెప్పి 1 గంట ఆగిరా సురేష్ అన్నా. పొద్దున్నే వస్తానమ్మా అని వాడు మాయమైపోయాడు. ఈ అబ్బాయి అమెరికా వెడుతున్నాడా? ఏం చదువుకున్నాడేమిటి అని అడిగాడు. 10th పాస్ అయ్యాడు. ఎక్కడికి ఎందుకు ఎడుతున్నాడో నేను అడగనేలేదు. ఇదంతా పాస్పోర్ట్ కోసమేలే.
అవును, మరి మీ వాడికి ఎలా వచ్చింది ఛాన్సు? అంటే మా అల్లుడు పంపాడులే, పిన్నేం చేస్తోంది, పలకరించొస్తా అంటూ హడావిడిగా ఎవరో తరుముతున్నట్లు మా అత్తగారి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వివరం చెప్పదలుచుకోలేదని గ్రహించలేనంతటి మొద్దునా నేను. ఇంక మళ్ళీ నేను ఆ విషయం ఎత్తనే లేదు. ఇంతమంది పాస్పోర్టుల కోసం నానా హైరానా పడుతున్నారు. మన దేశ పౌరులుగా పుట్టడం అంత గర్వకారణమా? అది చూసే ఎవరైనా మెచ్చి మేకతోలు కప్పేస్తారా? నా గదిలో కూర్చుని పేపర్ తిరిగేస్తోంటే నా అనుమానం రెట్టింపైంది. మామూలుగా అయితే మన హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు నెలకి 1000 పాస్పోర్టులు ఇస్తారట. కానీ గడిచిన వారం 10 రోజుల్లో 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయట. అందులో చాలామంది తత్కాల్ స్కీములో త్వరగా వెళ్ళిపోవాలనే వాళ్ళే. వాటిని ప్రాసెస్ చేసేందుకు టైం పడుతుందని ఆ ఆఫీసు అఫీషియల్గా ప్రకటించి బొంబాయి, మద్రాసు, బెంగళూరు, ఢిల్లీల్లో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితి కనబడ్డంతో తక్షణ చర్యలు తీసుకుని కొందరిని డిప్యుటేషన్ మీద ఆ శాఖకు బదిలీ చేస్తారని కూడా ప్రకటించింది. టీవీ చూడబోతే ఏదో ఒక నేషనల్ ఛానల్ వాళ్ళు 100 మంది ప్రేక్షకులతో కలిపి చర్చ లాంటిది నిర్వహిస్తున్నారు. వాళ్ల మధ్యలో ఒక ఆయన మైకు చేతిలో పట్టుకుని కథాకళి చేస్తున్నాడు. ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటయ్యా అంటే, అమెరికా అంత పని చెయ్యవచ్చునా అని. చెయ్యకూడదని కొందరంటున్నారు, చేస్తే తప్పేమిటని కొందరంటున్నారు. కొత్తగా అమెరికా చేసిన అఘాయిత్యం ఏముందబ్బా? ఇరాక్కి స్వతంత్రం ఇప్పించేసింది కదా. మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మన జనాలు అమెరికా అనేటప్పటికీ ఇంతగా రియాక్ట్ అయిపోతున్నారు. సరిగ్గా చూద్దాం అనుకునేటప్పటికీ మా కేబుల్ వాడి కరెంటు పోవడంతో దూరదర్శన్ చూస్తూ ఉండిపోయాను. మర్నాడు పొద్దున సురేష్ గారిని కోలేసి విషయం కొంత తెలుసుకున్నాక రాత్రి జరిగిన టీవీ ప్రోగ్రాంతో పేపర్లో చదివిన వార్తల్ని నా సొంత తెలివిని కూడా కలిపితే మొత్తం నాకు అర్థమైంది. అమెరికా వాళ్ళు మన దేశంలో కొందరు ప్రబుద్ధులకి వీసాలు జారీ చేస్తున్నారట. ఎక్కడో 1-2 చోట్ల చిన్నగా వార్త రావడం, ఆ నోట ఈ నోట తెలిసి వెళ్ళడమే కానీ ఎక్కడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఏమీ లేదుట. కానీ తగినంత మంది కన్సల్టెంట్స్ పుట్టుకొచ్చి కేవలం తల ఒక్కింటికి ₹1,00,000 ఫీజుతో 3 ఏళ్లకి వీసా ఇప్పిస్తున్నారట. అర్హతలేమిటయ్యా అంటే, ఇండియాలో పుట్టిన మగపిల్లవాడే ఉండాలి, 23 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సులో ఉండాలి, 10th పాస్ అయితే చాలు, పెళ్ళైనా పర్వాలేదు, 5 అడుగుల 6 అంగుళాలు పొడుగు, 50 నుంచి 60 కిలోల బరువు ఉండాలి, కంటి చూపు బాగుండాలి, ఇంగ్లీష్లో ఉన్న ఫారం స్వంతంగా నింపగలగాలి, ఆటలాడడం వస్తే మరీ మంచిది, వగైరా వగైరాలు. ఇవన్నీ సర్టిఫై చేసేందుకు మనూళ్ళోనే 5 ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చారుట. వాళ్ళు ₹2,000 ఇచ్చుకుని సర్టిఫై చేస్తారుట. ఈ కథ అంతా విన్నాక నాకు అనుమానం వచ్చింది. ఇదేమిటి, మిలిటరీలో చేరేందుకు సరిపడే కండిషన్స్లా ఉన్నాయి అని. మరి ఇన్నాళ్ళు మనవాళ్ళకి వీసా కావాలంటే ఆస్తులుండాలని అడిగేవాళ్ళు కానీ ఇవన్నీ అడిగేవారు కాదు కదా. నా అనుమానం నిజమే. సురేష్ చెప్పాడు, సెలెక్ట్ అయి వీసా వస్తే విమానం ఎక్కే ముందే ₹3,00,000 ఇస్తారుట. 3 ఏళ్ల కాంట్రాక్టుట. అందులో వాళ్లే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారుట. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలకి 10,000 నెలకి బ్యాంకులో వేస్తారుట. ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు ఏ దేశంలో పని చెప్తే అక్కడ పని చేయాలట, ఏ పని చెప్తే అది చెయ్యాలిట. 3 ఏళ్ళు అవ్వగానే ఇండియాలో దిగబెట్టేస్తారట. మళ్ళీ అప్పుడు 5 లక్షలు ఇస్తారుట. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఏళ్ల కన్నా ఉండనివ్వరట. ఒకవేళ ఏ ప్రమాదమన్నా అయ్యి జరగకూడనిది జరిగితే తల్లిదండ్రులకి 15 లక్షలు ఇస్తారుట. అంటే మిలిటరీయే కదురా. మీ అక్కకి మిలిటరీ సంబంధం వస్తే చచ్చినా ఇవ్వనని మీ అమ్మ ఏడ్చి గోల పెట్టింది. ఇప్పుడు నిన్నెలా పంపిస్తుంది అని అడిగాను. మిలిటరీ కాదమ్మా, యుద్ధం అయిపోయాక చేసే పనులంట.
కొంచెం అవి కూడా నేర్పిస్తారట, కానీ మనల్ని ముందుగా యుద్ధంలోకి పంపరట. భయం లేదని సార్ చెప్పిండు అన్నాడు. దీన్ని బట్టి యాతావాత తేలిందేమిటంటే, అమెరికా వంటి పెద్దలు ప్రపంచ ప్రజల క్షేమం కోరి కొంత పెత్తనం చెయ్యబోయినప్పుడు అన్యాయంగా వాళ్ల సైన్యం బలైపోతోందిట. అంత విలువైన అమెరికన్ ప్రాణాలు పోవచ్చునా? అసలే అక్కడి తల్లులు పిల్లల్ని కనడానికి అనేక అభ్యంతరాలున్నాయి కదా. పరాయి దేశాల తగవులు తీర్చబోయి చచ్చేందుకే మేం పిల్లల్ని కంటున్నామా అని అక్కడ ఆడవాళ్ళు ఆందోళన చేస్తున్నారట. ఒక అమెరికన్ డాలరు 45 రూపాయలకు సమానం అనుకుందాం. మరి ప్రాణం అంటే డబ్బెట్టి కొనగలిగేది కాదు కదా. అసలే జనసాంద్రత తక్కువున్న ఆ దేశపు ప్రాణంతో, జనాలతో లుకలుకలాడిపోతున్న మన దేశంలోని మనిషి ప్రాణం విలువని పోలిస్తే ఇంకో 10 పెట్టి హెచ్చవేయాలి. అంటే ఒకళ్ళకి మన వాళ్ళు 450 మంది తూగుతారు. వాళ్ళు దీన్ని సైన్యం అనడం లేదు, దగ్ధమైన దేశాల పునర్నిర్మాణ దళం అని పిలుస్తున్నారు. మా చిన్నప్పుడు మా చుట్టాల్లో ఒక ఆవిడ 7 పిల్లల తల్లి ఉండేది. పిల్లల్ని పెంచలేక, చదువులు చెప్పించలేక ఆవిడ అవస్థలు పడుతుంటే పిల్లలు లేని ఒక శ్రీమంతురాలు వాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. ఆవిడ సమక్షంలో ఈ తల్లి పిల్లలు ఎంతో తక్కువగా ఉన్నట్లు అనిపించేవారు. కాలక్రమాన ఆ పిల్లలంతా పెద్దవాళ్ళయ్యి వృద్ధిలోకి వచ్చాక మళ్ళీ అదే సెటప్. ఒక పెళ్లిలో చూసి, అవురా ఇప్పుడు ఎవరు శ్రీమంతులు ఎవరు కాదు అని ఆశ్చర్యపడ్డాను. బహుసంతానవతి అయిన మన భరతమాత కూడా ఇప్పుడు శ్రీమంతురాలైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మన దేశం నుంచి ఆణిముత్యాల్ని మాత్రమే రానిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా సామాన్యుల్ని కూడా రాణిస్తున్నారన్నమాట. దీనివల్ల ఎవరికొచ్చిన ఇబ్బంది లేదు. కళ్ళ ముందు బడుద్దాయిలా తిరగకుండా ఎంచక్కా పిల్లాడు అమెరికా చెప్పు చేతల్లో ఉంటాడు. చెప్పిన మాట వినడం, పొద్దున్నే లేవడం, వేళకి నిద్రపోవడం, పెట్టిందేదో తగుమాత్రంగా తినడం లాంటివన్నీ నేర్పడమే కాకుండా అప్పులు తీర్చుకునేందుకు ముందస్తుగా 3 లక్షలు, మధ్యలో డబ్బు ఇబ్బందులు పడకుండా నెలకి 10,000, ఆనక కాలు మీద కాలేసుకుని కూర్చుని తినేందుకు 5 లక్షలు దొరుకుతాయంటే మాటలా? అదీ కాక పిల్లాడు అమెరికా వెళ్ళొచ్చాడంటే ఇంకా ఏ ఏ దేశాలు తిప్పుతారో తెలియదు, కానీ బోల్డు కట్నాలు పలుకుతాయి. అవన్నీ ప్రజలకి కలిగే లాభాలు. మరి మన ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమిటి? నిరుద్యోగ సమస్య దానంతటదే తీరుతుంది. మన దేశపు యువకులు వెళ్ళి ఎన్నో దేశాల్ని పునర్నిర్మించారన్న మంచి పేరు వస్తుంది. అసలవి ఎందుకు పునర్నిర్మించాల్సి వచ్చిందో ఎవరడుగుతారు? పైగా మన దేశానికి బోలెడు డాలర్లు కుప్పలు తెప్పలుగా వచ్చిపడిపోతాయి. దాంతో రూపాయి విలువ పెరిగిపోతుంది. ఒక్కసారి మొదలైందంటే ఇంకా వెళ్ళే బ్యాచులు వెడుతుంటే వచ్చే బ్యాచులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విశ్వాసంతో వరల్డ్ బ్యాంకులు ఇంకా మనకు అప్పులు ఇస్తాయి. ఆ డబ్బులతో మనం ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి ఫ్లైఓవర్లు కట్టే కార్యక్రమం పెట్టుకుని 10th కూడా పాస్ అవని లేబర్కి ఉపాధి కల్పించవచ్చు. ఆ ఫ్లైఓవర్లు చూసి మళ్ళీ అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలు పెడతామని రావచ్చు. మళ్ళీ ఉపాధి. తద్దినం భోజనంలా అంతా తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతోంది. ఏమో ఇలాగే కలిసొస్తే కొన్నాళ్లకి మనకి ఉద్యోగాలు ఎక్కువైపోయి మనుషులు చాలరేమో. ఏమో ఎవరు చూడొచ్చారు. ఇంకా అమెరికా వాళ్ళకైతే అన్నీ లాభాలే. వాళ్ళ ప్రజలు అక్కర్లేని యుద్ధాలు చేసి మా పిల్లల ప్రాణాలు తీయొద్దని మౌన పోరాటాలు చెయ్యక్కర్లేదు. తల్లులు ధైర్యంగా మగపిల్లల్ని కని ఆర్మీలో కూడా చేర్పించవచ్చు. అర్ధరథులు, రథులు, అతిరథులు అంతా అయ్యాక కదా మహారథులు వచ్చేది. ఇలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిస్తే చిన్నా చితకా దేశాలు వాళ్లల్లో వాళ్ళు కొట్టుకోవడం మానేసి బుద్ధిగా ఉంటారు. మన ధర్మం కూడా సర్వే జన సుఖినో భవంతు అనే కదా చెబుతోంది. విశ్వశాంతి కోసం సమిధనొక్కటి నేను వేశాను అని మురిసిపోవచ్చు మన పిల్లలు.
నాబోటి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంత గొడవ పెట్టాల్సిన అవసరం లేదు, మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. పూర్వం రోజుల్లో కాస్త కలిగిన ఇళ్లల్లో చిన్నపిల్లలుంటే దీపావళి పండక్కి వాళ్లకో కుర్చీ వేసి దూరంగా కూర్చోబెట్టి పాలేరు కుర్రాళ్ల చేత బాణసంచా కాల్పించేవారుట. ఆ కుర్రాళ్ళు ఒళ్ళెరగని సంతోషంతో కాల్చిపెట్టేవారుట. ఇప్పటికీ అమెరికాలో బాణసంచా ఎవరు పడితే వాళ్ళు కాల్చరు, ఎవరో కాలుస్తుంటే చూసి ఆనందిస్తారు. ఇన్నాళ్లకి నాకు కూడా మంచి రోజులు వచ్చినట్లున్నాయి. మా ఊళ్ళో పెద్దల గుర్తుగా మిగిలిన 4 ఎకరాలు అమ్మి అడుగు బుడుగు అప్పులు తీర్చాలని ఎప్పటినుంచో నా ప్రయత్నం. కానీ మా పెద్దల నాటి పాలేరు నాంచారయ్యకి అవి కొని తన పొలంలో కలుపుకోవాలని ఆశ. ఎవ్వరికీ అమ్మనివ్వడు, తను కొనలేడు. కరణంగారు రాసిన ఉత్తరం దివ్య సందేశంలా వచ్చింది. నాంచారయ్య 4 లక్షలు ఒక్కసారిగా ఇచ్చి ఆ పొలం తనే కొనుక్కుంటాడుట. మేం 3 నెలల టైం ఇవ్వాలట. నాంచారయ్య మనవలైన 2 చిరంజీవులు త్వరలో అమెరికా వెడుతున్నారు కాబట్టి ఆ బేరం ఖాయమవుతుందని, మేమీలోగా ఎవరొచ్చడిగినా మాట జారకూడదని కరణంగారి చేత మాకు తాకీదు జారీ చేయించాడు నాంచారయ్య. చూశారుగా మరి, కొన్ని నిర్ణయాల వల్ల విశ్వకళ్యాణమే గాని ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. మన చేతికి బురద అంటకుండా వర్తక, వాణిజ్య, ఆర్థిక, పారిశ్రామిక, ఆరోగ్య రంగాలలో అతి చవకగా పనిచేయించుకోగలగడాన్నే అవుట్సోర్సింగ్ అంటారు ఆయా రంగాల నిపుణులు. కథ ఇక్కడితో సమాప్తం. సుశీల్ గారు రాసిన ఈ కథ 2004లో అచ్చయింది. అప్పటి అనేక రంగాల పరిస్థితులను, వాటి ప్రభావాలను చెబుతూ ఒక రంగంలో వచ్చే అవకాశం ఒక వ్యక్తి జీవితంలో లేదా ఒక కమ్యూనిటీ మరియు ఇతర రంగాల్లో ఎన్ని మార్పులను తెస్తుందో మనకి కళ్ళకు కట్టేలా రాశారు సుశీల గారు. ఇప్పుడంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది, కానీ 20 ఏళ్ల క్రితం ఇంత వివరంగా మన జీవితం నుంచే అల్లిన సందర్భంతో అవుట్సోర్సింగ్ అంటే చాలా చక్కగా వివరించారు. చక్కటి కథలు రాసిన సుశీలమ్మ గారికి, అంతే చక్కగా ఆదరిస్తున్న శ్రోతలకి నమస్కారాలతో సెలవు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కటి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం.